నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ తెచ్చినోడిని అభివృద్ధి చేసినోడిని అన్నది కేసీఆర్ బ్రాండ్. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల సందర్భంగా మొదటిసారి కేసీఆర్ కసిగా మాట్లాడారన్నది తెలంగాణలో టాక్. తనదైన శైలిలో పంచులకు పదును పెట్టారని కారు కేడర్లో ఉత్సాహం ఉంది. AK-47 గన్ నుంచి వచ్చే తూటాల్లా మాటలు పేలిపోయాయని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక ఇవాల్టి నుంచి మరొక ఎత్తు అంటూ చేసిన డైలాగ్ రాకెట్లా పేలిపోయింది. తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినాం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3-4 రోజులలో రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వంలో భ్రష్టమైంది. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతా ఉంటుంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. NCRB రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. అంతేకాదు పలు కామెంట్స్ తో ప్రభుత్వాన్ని ఏకిపారేశారు కేసీఆర్. గతంలోని కేసీఆర్ గుర్తుకు వస్తున్నాడంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు కారు అధినేత. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదని, వెనుక పడేసిన ప్రాంతం అంటూ గతాన్ని గుర్తు చేశారు కేసీఆర్. పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టారని అన్నారు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాల్లో చెప్పినాం. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే, పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది. ఏడిసినాం మేము ఒక రోజు. గంజి కేంద్రాలతోని పాలమూరు ఎందుకంటే యువకులంతా పాపం వలస, దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పాలమూరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల స్కీమ్ పై కూడా తనదైన శైలిలో సెటైర్స్ వేశారు కేసీఆర్. తట్టెడు మట్టి తీయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆపారో తెలియదంటారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం DPRలను కూడా వెనక్కు పంపిందని ఆరోపించారు. కానీ ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకుని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్రం కేంద్రం కలిసి ద్రోహం చేస్తున్నాయంటున్నారు కేసీఆర్. ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ దారుణ వివక్షకు గురైందని, ఆ జిల్లాలో 300 కిలోమీటర్ల ఎక్కువగా కృష్ణానది పారుతుందంటున్నారు. చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలా మందికి తెలియదు, కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. 300 కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. ఇది 2 రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ 2 పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. పాలమూరు
ఇక రైతుల సమస్యలపై మాట్లాడిన కేసీఆర్ వడ్లు కొనుగోలు కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నాను చేసిన గతాన్ని గుర్తు చేశారు. వడ్లు కొంటామని కేంద్రంతో సంతకం చేయించామని తెలిపారు. కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము. అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంతా అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. వేలం పాటల మాదిరి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు కేసీఆర్. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలు కమిషన్లైనా అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కేసీఆర్. ఫ్యూచర్ సిటీపై సెటైర్లు వేశారు. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి? ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 పోదేసరికి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి. ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఒక గట్టి అధికారం పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఈ పోరగాళ్ళని చేస్తారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్ వ్యాపారం అంతా గంగలో కలిసిందంటూ వాపోయారు. నాడు భూముల ధరలు పెంచితే నేడు ఆస్తుల విలువ పాతాళాన్ని తాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నా, నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులే సరని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా. ఇలా కేసీఆర్ నుండి పంచ్ డైలాగ్స్ వచ్చాయో లేదో సీఎం రేవంత్ కూడా మీడియాతో చిట్చాట్ చేశారు. ఊర్లలో బహిరంగ సభలు కాదు, శాసనసభకు వచ్చి చర్చించాలని సవాలు చేశారు. ప్రతిపక్షానికి ఎంత టైం అయినా ఇస్తామని, కేసీఆర్ మర్యాదకు భంగం కలగకుండా తాను చూసుకుంటానన్నారు. రేవంత్ హామీనిచ్చారు. అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కూడా రియాక్ట్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమంటూ కామెంట్స్ చేశారు. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఇప్పటి నుంచి మరొక లెక్క ఉంటుందంటూ కూడా తనదైన శైలిలో పవర్ పంచులతో కూడా ప్రతిపక్షంపై కూడా కేసీఆర్ పంచులను విసిరారు. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఉన్నారు. స్వామి, అంటే ఏ విధంగా చూడాలి? నేను కేసీఆర్ స్పీచ్ అందరం చూసాము. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి కూడా వేరొక లెక్క ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గత పాలకులు చాలా వరకు కూడా తెలంగాణకు అన్యాయం చేశారు. పాలమూరుకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ వల్ల కూడా చాలా వరకు అన్యాయం అయ్యింది. ఆ ప్రాజెక్టు సంబంధించి నీళ్లు రాలే. తెలంగాణలో చాలా వరకు కూడా యువత అప్పటి నుంచి కూడా చాలా వరకు ముంబైకి వలస వెళ్లిన పరిస్థితి. తెలంగాణకి పట్టిన దుస్థితి వల్ల కూడా అప్పుడు ప్రభుత్వం చేసిన పాలకుల వాటు టీడీపీ అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇంకా ఎలక్షన్స్ కి 2-3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే కూడా ఆయన తన జోరును పెంచాలనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ బలపడుతున్న సమయంలో ఇవన్నీ కూడా ఎట్లా మనం అర్థం చేసుకోవాలి స్వామి? హిమబిందు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో పెట్టినటువంటి ఎల్పీ అండ్ కార్యవర్గ సంయుక్త సమావేశంలో కీలక అంశాలను తెరపై తీసుకురావడం జరిగింది. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం పైన ఆయన ప్రధానంగా దృష్టి సారించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ప్రధానంగా ఇటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, దక్షిణ తెలంగాణలో
కృష్ణానది 300 కిలోమీటర్ల పైగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సమైక్య రాష్ట్రంలో ఏ అన్యాయం అయితే జరిగిందో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కొనసాగిస్తున్నారు. మేము గత 10 ఏళ్ల కాలంలో మొదలు పెట్టినటువంటి పథకాలు ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రభుత్వం అటకెక్కిస్తుంది, వాటిని సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపించారు. ప్రధానంగా ఇటు 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు మేము కేటాయిస్తే 45 టీఎంసీలకు వీరు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పుకుంటూ లేఖ రాయడం సరికాదని చెప్పేసి ఆరోపిస్తూనే ఈ మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కరువు పరిస్థితిని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జిల్లా ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని, కరువు పరిస్థితిని, జనం వలసపోయిన విధానాన్ని గుర్తు చేశారు. మేము 10 ఏళ్ల కాలంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేశాము. 6 లక్షల ఎకరాలకు పైగా మేము సాగులోకి తీసుకొచ్చాము. కొంత పాలమూరు జిల్లాను కొంత మేము సాగులు పచ్చని జిల్లాగా మార్చడానికి ప్రయత్నం చేశాము. మేము అధికారంలోకి దిగిపోయి నాటికి దాదాపు 90% పైగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయింది. దాన్ని మరింత కంప్లీట్ చేస్తే రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చేది. ఒకవైపు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా కూడా తట్టడి మట్టి తీయలేదని చెప్పి ఆరోపించినటువంటి కేసీఆర్ ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అర్రాస్పాట పడినట్టు మేము గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇచ్చినటువంటి పథకాలను డబుల్ రెట్టింపు చేసి ఇస్తామన్నారు. ఒకవైపు ఆ పెన్షన్స్ పెంచుతామన్నారు, రైతు భరోసాను పెంచుతామన్నారు, ఒకవైపు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తామన్నారు. అన్ని రకాల హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏ హామీని కూడా సరిగ్గా అమలు చేయట్లేదని చెప్పేసి కూడా ఒకవైపు కేసీఆర్ ఒకవైపు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఒకవైపు కేసీఆర్ ఇటు రియల్ ఎస్టేట్ రంగాన్ని గుర్తు చేశారు, గత ఫార్మా రంగాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మేము ఏదైనా సరే తెలంగాణ దృష్టిలోనే ఆలోచించి, తెలంగాణ కోణంలోనే ఆలోచించి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేశాము. మా హయాంలో భూముల ధరలు ఒక్కొక్క 4 ఎకరాల రైతు కూడా ఎంతో భరోసాగా ఉండేవారు. ఇప్పుడు భూముల ధరలు పాతాళాన్ని అంటున్నాయి. కష్టకాలంలో అమ్ముకుందామంటే భూములు కొనేవారు లేరు, ధరలు పడిపోయాయని చెప్పేసి గుర్తు చేసినటువంటి కేసీఆర్ ఇక రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం పైన పోరుబాట పట్టడమే లక్ష్యంగా ఆయన సిద్ధమయ్యారు. వైపు 3 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఈ బహిరంగ సభలు పెట్టి నీటి విషయం జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రజలకు గుర్తు చేస్తాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తామని చెప్పన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్లు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో తెల్లమైంది. రానున్న రోజులు ఈ ప్రభుత్వం పైన పోరుబాట పడుతున్నాం, ప్రజలంతా కూడా వచ్చేది మీ సర్కార్ అని చెప్పేసి మాకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఒకవైపు కేసీఆర్ ఇటు చెప్తూ ఆ ప్రెస్ మీటింగ్ ముగిందో లేదో, మరోవైపు ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రభుత్వంలో ఏం చేస్తున్నామన్న విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏ విషయం చర్చించాలనుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రాండి, అసెంబ్లీకి వస్తే మనము గోదావరి కృష్ణ నదుల పైన పూర్తి స్థాయిగా చర్చించుకుందాము, మీ గౌరవానికి మేము భంగం కలిగించము, మిమ్మల్ని ఏలన చేసే విధంగా మేము చూడము, మీకు సగౌరవంగా మేము సభకు పిలిచి మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తాము, మీ సూచనలు మేము తీసుకుంటాము, మీ అనుభవాన్ని మేము వినియోగించుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకవైపు గతంలో అనేక రకాల అనర్థాలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధానాలే కారణం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తన చిత్రంలో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, కావేటి గోపి గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి గోపి గారు. నమస్తే అండి. నిన్న తెలంగాణ భవన్ కి కేసీఆర్ వచ్చి మాట్లాడారు. సో ఒక్కసారి ఆ స్పీచ్ అంతా విన్నాక కూడా అంటే 2 ఏళ్ల పాటు కూడా అంటే ప్రభుత్వ పాలన చూసాము, ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చిందంటూ కూడా ఆయన ఒక పవర్ఫుల్ డైలాగులతో పంచులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి మీ నాయకులంతా కూడా నూతన ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా అండి, ఇది డైలాగులు కాదు, వాస్తవాలు అవి. ఇప్పుడు ఏదైతే కృష్ణా నది మా పాలమూరు జిల్లాలో 308 కిలోమీటర్లు ప్రవహిస్తుందండి. పాలమూరు రంగారెడ్డి ఆ పథకం ద్వారా మా తెలంగాణలో మా పాలమూరు జిల్లా సస్యశ్యామలమవుతుంది అన్నిటికంటే. కానీ మోసం చేసిండ్రు. 90% అయిపోయిన కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఈ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, మమ్మల్ని మోసం చేస్తుంది. మా పాలమూరులో పుట్టినట్టు ఈ ముఖ్యమంత్రి సీమాంధ్ర తొత్తులకు బానిసయి పాలమూరు గోసను మర్చిపోయాడు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినట్టు మాటలు మా తెలంగాణ ప్రజలకు మరీ ఉత్తేజం పెంపించిండు. అది కాకుండా ఆ డిపిఆర్ క్యాన్సిల్ చేస్తే ఈ ప్రపంచానికి భూమి ఆకాశాన్ని బద్దలు కొట్టేంత కోపంతో ఉండాలి. నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పడ్డగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది.
ఉత్తమ్ కుమార్ గారు ఉత్తుత్తి మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి మాటలతో డైరెక్షన్ నడుస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పాలమూరు జిల్లాని 90% అయిపోయిన పనులు అయిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఆయన నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మాకు మళ్ళా ప్లానింగ్స్ వస్తాయి. మాకు నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో మా మీటింగ్లో నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఈ 3 జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ గారు వస్తున్నారు. ప్రజలలోకి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మేము తిప్పికొడుతూ ఆ ప్రజల్లోకి తీసుకెళ్తాం మేము తప్పకుండా. మరో కార్యాచరణ బ్రహ్మాండంగా ఉండేది. భూమి ఆకాశం బద్దలయ్యే విధంగా మా కార్యాచరణ ప్రకటిస్తామండి. ఎస్, అంటే గోపి గారు, అంటే పాలమూరు రాకపోవడానికి అప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక కారణం అయితే 20 ఏళ్లు పాలించిన టీడీపీ ఉమ్మడి ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు పాలించిన ప్రభుత్వం కూడా ఒక కారణం అంటూ కూడా నిన్న కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అంటే అప్పటి పాలమూరు జిల్లాలో చాలా వరకు యువత అంతా కూడా వలసపోయిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా నిన్న చెప్పుకురావడం జరిగింది. సో ఇప్పటి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి 300 కిలోమీటర్ల మేర కూడా కృష్ణానది పారుతుంటే కూడా ఒక రకంగా ఈ అభివృద్ధి పథంలో కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా కూడా ముందుకు తీసుకువెళ్లడం లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఒక 20,000 ఎకరాలు కూడా పారనటువంటి ప్రభుత్వం అది. ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఒక 20,000-30,000 ఎకరాల్లో కూడా సాగునీరు అందించినటువంటి స్వరాష్ట్రంలో మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 27,000 కోట్లు వెచ్చించి దాదాపుగా 6.5 లక్షలు ఎకరాలు పండించారు. ఆ పథకం ద్వారా మనకు వచ్చినాయి వాటరు. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ ద్వారా ఇవన్నీ తీసుకుంటూ పోతే ఒక్కొక్క రాష్ట్రానికి మా పాలమూరు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కేసీఆర్ గారు ప్రణాళికలు చేస్తే ఈ దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం అసలు పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఈ పథకానికి సంబంధించినటువంటి ఆ నీరుని ఆ పనులను ఒక మట్టు కూడా ఎత్తకుండా ఆయన నిర్వీర్యం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట్లాడు, సమ్మర్ వస్తే ఆ పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టేదండి. వాస్తవం చెప్పాలంటే అంతా మేము ఉద్యోగాలు లేక, నీళ్లు లేక, నిధులు లేక మా పాలమూరు జిల్లా ఎండిపోయింది. అందుకే మేము ముంబైకి వెళ్ళి అక్కడ పోయి పనులు చేసుకోవడానికి మేము వెళ్ళేవాళ్ళం. మా తాత ముత్తాతలు అందరూ కలిసి అక్కడ వెళ్ళేవాళ్ళు. అక్కడ పని దొరుకుతుంది, అక్కడికి వెళ్ళేవారు. అలాంటి స్వరాష్ట్రం వస్తే అంటే గోపి గారు నిన్న మాట్లాడిన దాన్ని బట్టి కూడా ప్రాజెక్ట్ లో 45 టీఎంసీల నీరు తగ్గించామంటూ కూడా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా మాట్లాడుకుంటే సభకు వచ్చి మాట్లాడకుండా ఎక్కడో బయట ఎందుకు మాట్లాడడం? సో ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కూడా క్లియర్ గా కూడా అంతా చర్చిద్దాం దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ 2 రోజులు బహిరంగ సభలు రమ్మను. గోపి గారు, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. కాంగ్రెస్ నుంచి మనకి రాజ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాజ్ కుమార్ గారు. మేడం నమస్తే మేడం. సో ఎట్లా చూసారు నిన్న కేసీఆర్ సర్వబెస్ట్ ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వాన్ని మాట్లాడడం జరిగింది. సో ఈ ప్రభుత్వం వచ్చాకే కూడా చాలా వరకు చూస్తే ఎన్సీఆర్బీ రిపోర్ట్ వరకు కూడా 27% వరకు కూడా క్రైమ్ రేట్లు పెరిగిపోయాయి. భూదందాలు తప్ప ఇంకోటి అమ్మాయిలపై ఆత్మహత్యలు, రేపులు ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సుభిక్షమైన పాలన లేదు అంటూ కూడా చాలా వరకు విమర్శలు జరిగింది. ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం వాటర్ వార్ పై కూడా ఆయన ఎప్పటి నుంచి అంటే పాలమూరు ప్రాజెక్ట్ సమయంలో ఏం జరిగింది, గత కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఒక కారణం, అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈ పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి కూడా కృష్ణా వాటర్ ని డైవర్ట్ చేయలేకపోయారంటూ కూడా మొత్తంగా కూడా అప్పటి ప్రభుత్వాన్ని ఇప్పటి మీ ప్రభుత్వాన్ని కలిపి ఆయన మాట్లాడడం జరిగింది. మేడం తప్పకుండా కేసీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది, పథకాలు బాగున్నాయని మాట్లాడతారని మీరు అనుకున్నారా? మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దయ్యం మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వాళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేవలం స్లిప్ లో రాసిచ్చిన మాటలు మాత్రమే ఏదైతే రోజు హరీష్ రావు, కేటీఆర్ ఏవైతే మాట్లాడుతున్నారో అవే మాట్లాడింది తప్ప కొత్తగా కేసీఆర్ వచ్చి నిన్న మాట్లాడింది ఏదైతే ఉందని నేనైతే అనుకుంటలేను.
ఆయన ట్రిబ్యునల్ దీని గురించి కూడా ఆన్ రికార్డ్స్ ఇవన్నీ కూడా రికార్డెడ్. అప్పుడు ఏం జరిగిందో ఏదైతే ట్రిబ్యునల్ ఉందో అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ సంబంధించి కూడా తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత వాటా నీటి పంపకాల్లో ఏ రాష్ట్రాలకి ఎంతెంత కూడా కేటాయించాలనే దానికి సంబంధించి కూడా ఆయన క్లియర్ గా ఆన్ రికార్డ్స్ నేను మాట్లాడుతున్నాను కూడా చెప్పడం జరిగింది. అదే మేడం, ఇప్పుడు ఏపీకి 511 టీఎంసీలు కేటాయించి 64% కేటాయించి, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయించి 36% కేటాయించినప్పుడు కేటీఆర్ గారే కదా సంతకాలు చేసింది. అప్పుడే వారు సంతకాలు పెట్టకుండా ఉండేది ఉంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో ఎక్కువ వాటా వచ్చేది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 500 టీఎంసీ గురించి ఫైట్ చేస్తుంది. మరి కేసీఆర్ గారు గతంలో మనకెందుకు మన నీటి వాటా 36%కే 299 టీఎంసీలకు ఎందుకు పరిమితమైన అనేది మేము రాష్ట్ర ప్రజల తరఫున కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. అప్పుడు అన్యాయం చేసి మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభం కృష్ణా నది మీద ప్రారంభమైన భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, సీతారాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నిటి కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? మన తెలంగాణ రాష్ట్రం నుండి కృష్ణానది జలాలను రాయలసీమ ఎత్తిపోతల పథకం తోటి జగన్ దోపిడీ చేస్తా ఉంటే ఎందుకు కేసీఆర్ గారు దగ్గరుండి మరి జగన్ ఎంకరేజ్ చేసిండ్రు? ఇవన్నిటిని కూడా చర్చించాల్సింది వారి పార్టీ భవనాల్లో కాదు, ఫామ్ హౌస్లో కాదు, రోడ్ల మీద కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కృష్ణానది జలాల విషయంలో అన్యాయం చేసిండ్రా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? మనం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని మనం చర్చిద్దాం. కేసీఆర్ గారు అసెంబ్లీ రండి, మీ యొక్క గౌరవానికి ఎటువంటి భంగం లేకుండా మేము చర్చిస్తాం, మీ యొక్క హుందాతనానికి ఎటువంటి భంగం కలగకుండా చర్చిస్తామని అంటే కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీ రాలేకపోతున్నారు? ఈ చర్చలు రావాల్సింది ప్రెస్ మీట్ల ముందట కాదండి, అసెంబ్లీలో చర్చించాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి, నీటికి సంబంధించిన వివరాలు కాబట్టి అసెంబ్లీలో చర్చ పెడదామనంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారు అని ఎందుకు రాలేకపోతున్నారు? అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరు అన్యాయం చేసిండ్రు అనేది. అంతే కదా మేడం? ఎస్, అంటే తెలంగాణకు రావాల్సిన ఏదైతే వాటా ఉండాలి, డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపించినా కూడా ఇక్కడ సైలెంట్ గా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అప్పుడు గతంలో ఒడ్లు కొనకపోతే మేము ఢిల్లీ వెళ్ళి కొట్లాడామని చెప్పడం కూడా నిన్న జరిగింది. మేడం 2023లో ఎవరు అధికారంలో ఉన్నారు మేడం? 2023 జనవరి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నది ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఈ డిపిఆర్ వెనక్కి పంపింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో పంపింది? 2023 కాదా? కేసీఆర్ గారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి అప్పుడు అధికారంలో ఉన్న తానే అని. పోరాటం చేయాల్సింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? పోరాటం చేయాల్సింది ఎవరు? కేసీఆర్ అప్పుడు ఎంపీలు కాదా కేంద్రం మీద? అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఆ నేపాన్ని ఈ ప్రభుత్వం మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన గౌరవ్ కేసీఆర్ గారి నోటి నుండి ఇన్ని అబద్ధాలు వింటామని మేమైతే అనుకోలేదు, ఇంత అన్యాయంగా మాట్లాడతారని మేమైతే అనుకోలేదు. మరి ఇంత దారుణమా? 2023లో ఆ డిపిఆర్ వెనక్కి పంపితే ఇప్పుడు మాట్లాడడం ఈ ప్రభుత్వం మీద ఆనేపాన్ని వేయడం ఎంత దారుణం అండి? ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ జలదోపిడి అనేది 2014 నుండి 23 వరకు కేసీఆర్ గారి పాలనలోనే జరిగింది మేడం. కృష్ణా నది జలాల్లో 299 టీఎంసీలు చాలని గతంలో చెప్పకుంటే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వంలో కొట్లాడినట్టు గతంలో కేసీఆర్ గారు 500 టీఎంసీల గురించి కొట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కృష్ణా నది జలాలు పుష్కలంగా వాడుకునే ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకునడంలో ఈ యొక్క ఉద్యమ నాయకుడని పేరు చెప్పుకునే కేసీఆర్ గారు ఎందుకు ఆ రోజు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉమ్మడి రాష్ట్ర నాయకుల కంటే ఎక్కువ అన్యాయం చేసిండ్రు? వాటి మీద చర్చ పెట్టాలి కదా. వారు చెప్పిందే వినాలే, మిగతా వారు చెప్పేది ఎక్కడ వినడం అవసరం లేదు. నేను చెప్పిందే నిజం అని అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా హర్షిస్తారు? నిజంగా కేసీఆర్ గారు మరి ప్రత్యక్ష రాజకీయాల నుండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ చర్చ పెట్టినా కూడా మేము సిద్ధమే. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసింది కాబట్టి అసెంబ్లీ రండి చర్చ. అంటే రాజ్ కుమార్ గారు ఇప్పుడిప్పుడే బలపడుతున్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మళ్ళీ నీటి ఉద్యమంతో మళ్ళీ కేసీఆర్ ప్రజల్లోకి వస్తామంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతామంటున్నారు. సో ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది ఎలక్షన్స్ కి. మేడం కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తామనడమే పెద్ద నేరం. వాళ్ళు ప్రజల్లోనే ఉండాలి. కొత్తగా ప్రజల్లోకి వస్తామనడం ఏంది? అసలు ప్రతిపక్ష నాయకులు ఉండాల్సింది ప్రజల్లో కదా, ఫామ్ హౌస్ లో కాదు కదా. వాళ్ళు వస్తానికి ఎవరు భయపడతారు? కేసీఆర్ 1000 ఏనుగుల బలం ఉన్నప్పుడు 10 తలలో రావణుని అంత బలం ఉన్నప్పుడే కదా కేసీఆర్ నోడించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు.
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉండి ఇంత బలహీనంగా ఉన్న కేసీఆర్ వస్తే మేమెందుకు భయపడతాం? రైట్, ఓకే, అసెంబ్లీ రమ్మంటున్నాం ఆయన Right. అసెంబ్లీ వచ్చి కొట్లాడాలి. ఓకే అండి రాజ్ కుమార్ గారు. రైట్, గోపి గారు ఏం చెప్తారు? నిరంతరం కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్నారు. వీళ్ళకి ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళ ప్రభుత్వం యొక్క వీళ్ళు ఇచ్చిన హామీల పైన ఏ విధంగా ఉంటుందో అని కేసీఆర్ గారు గోడకు పెట్టినటువంటి వెపన్ లాంటి వారు, తుపాకీ లాంటి వారు. ఇప్పుడు సమయం వచ్చి బయటకు వచ్చారు. ఈయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి తులం బంగారం ఎక్కడ పోయింది, మహిళలకు ఇచ్చినటువంటి కూటిస్తా అని చెప్పిన ఏమైంది, వితంతువులకు వికలాంగులకు మన 4,000 ఇస్తాను పెన్షన్ ఇస్తాను ఏమైంది చెప్పింది, అందరికి భాగ్యపడ్డారు. కాబట్టి ఇవన్నీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చూస్తూ ఇంకా ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తామని చూస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. 2-3 రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల్లో నిరంతరం ఉంటున్నాం. ప్రజల వైపు మేము ఉంటాం. ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉన్నటువంటి పార్టీ. ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి గోపి గారు, రాజ్ కుమార్ గారు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే